ఇది కల్వకుర్తి కాలేజ్లో ఒక డయాస్, దానిపైన ఒక కల్చరల్ యాక్టివిటీస్ జరగడానికి ఒక పెద్ద షెడ్ ఏర్పాటు చేసిన నా విద్యార్థులు, ప్రియమైన విద్యార్థులు తిరుపతి రెడ్డి, రిటైర్డ్ ఆర్మీ సోల్జరు, అలాగే లక్ష్మారెడ్డి, ఇద్దరు పల్లెటూరు నుంచి వచ్చి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి ఈరోజు అనేక మందికి ముఖ్యంగా లాగానే మీకు తెలుసా మిత్రులారా, 40 ఏళ్ల కింద ఈ బుచ్చయ్య తన తల్లి తండ్రితో కలిసి జొన్న చేను కోయడానికి రఘుపతిపేట పక్కన రోజు వెళ్ళేవారు. ఈరోజు విద్యాధరి వందల స్కూళ్ళకు ఆయన విద్యార్థులకు దానం చేస్తున్నాడు. సో ఒక మనిషి కలుసుకుంటే ఒక మనిషిగా మాట్లాడడానికి మనం బుచ్చయ్య. ఈ లక్ష్మారెడ్డి అమెరికాకు వెళ్ళి కూడా ఇక్కడ నిత్యము ఆ పార్క్ చూస్తే 100 మందికి యోగా నేర్పుతుంటాడు. యోగా నిత్యము రోజు కలిసిపోకుండా రావడం చాలా సంతోషము. మరొక రామ్దేవ్ బాబా, రామ్దేవ్ బాబా యొక్క ప్రియమైన శిష్యుడు మన లక్ష్మారెడ్డి. కూర్చోండి. చివరి వరకు గుణాలు వేసేసి ఇప్పుడు నర్సారెడ్డి సారు ద లెజెండరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫీసర్ వారు దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలు అంటే వయసులో వచ్చిన వాళ్ళు హనుమంతరెడ్డి గారు కానీ, ఇంగ్లీష్ లెక్చరర్ మనోహర్ గారు, తర్వాత సోమిరెడ్డి గారు, సభ ముందట కూడా నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను రిటైర్ అయ్యి 18 years అవుతుంది. 2008లో ఇంటర్మీడియట్ బోర్డు నుంచి రిటైర్ అయినా, డిప్యూటీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీగా చేస్తాను. తర్వాత ఎట్లా టైం పాస్ చేస్తారు ఏంటి అని హనుమంతరెడ్డి సార్ చెప్పినట్టు అనేక ఆఫర్స్ వచ్చినాయి. 50,000 ఇస్తాము, ₹1,00,000 ఇస్తాం, మా కాలేజీలో పనిచేయండి, అది మీకు అన్ని తెలుసు కదా, రూల్స్ రెగ్యులేషన్స్ అని. నాకు అంటే ప్రైవేట్ దాంట్లో పనిచేయడం ఇష్టం లేదు. ఈవెన్ గవర్నమెంట్లో కూడా నేను పనిచేసిన కాలేజీలలో కానీ, ఇంటర్మీడియట్ బోర్డులో కానీ కమిషనర్ అనే అతను నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినోడు పనిచేయడానికి. ఆ రకంగా పూర్తి దానికే నిమగ్నమై దానికి డెడికేటెడ్గా నా లెవెల్లో వీలైనంత వరకు. నేను రాజేంద్ర నగర్ కాలేజీలో పనిచేసినప్పుడు ఓన్లీ 8 స్టూడెంట్స్ ఉంటారు కాలేజీలో, బీపీసీలో. నేను అక్కడి నుంచి ప్రిన్సిపల్ ప్రమోషన్ వచ్చినాడు 60 మంది ఉన్నారు. మరిపల్లిలో ఓన్లీ 2 ఉంటారు. 2 స్టూడెంట్స్ వచ్చేటోళ్ళు, ఆ 2 కూడా వెళ్ళిపోయారు. అట్లాంటి స్టూడెంట్ నేను వచ్చినప్పుడు 60 మంది ఉన్నారు. ఆ సెక్షన్లలో కాంపిటీషన్ ఉండేది, బీబీసీలో సీటు దొరుకుతుందా అని. అంటే ఏం లేదు, ఇది మనము కమిట్మెంట్తో పనిచేస్తే పిల్లలు వస్తారా రారా అనేది టీచర్కు అవసరం లేదు. మన మార్గదర్శనం అనేది ఉండాలి. మనం క్రమశిక్షణగా ఉంటే, నేను మరిపల్లిలో పండుకున్న రోజులు ఉన్నాయి, రోజు తిరిగే వాళ్ళు ఉన్నారు. నేను అక్కడనే పడుకుంటుండే ఆ కాలేజీలో. గురుపాదప్ప అనే ఒక హోటల్ అతను ఉన్నాడు అక్కడ, ఇప్పుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ సార్ ఉన్నాడు. మంచి భోజనం పెట్టేవాడు ఆ గుడిసె పాకలో. ఆ హోటల్ అనేది గుడిసెలో ఉండేది. గుడిసెలో దిగి కాలేజీలో పండుకునేవాడిని. ఆ రకంగా పనిచేసాం. హనుమంతరెడ్డి సార్ చెప్పినట్టు మా పిల్లలు కూడా శిశు మందిర్లోనే చదివారు. 3 పిల్లలు కూడా శిశు మందిర్లో చదివి, నేను శిశు మందిర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా పనిచేసిన 6 రోజులలో. తర్వాత 3 కూడా అమెరికాలో సరే సెటిల్ అయ్యారు. మంచి తెలుగు మాట్లాడతారు, మంచి తెలుగు రాయగలుగుతారు. వాళ్ళ పిల్లలు కూడా తెలుగులోనే మాట్లాడతారు మాతోని. 2 years అమ్మాయికి 50 శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు ఇవాళ మీ ముందు చదవగలుగుతుంది. తర్వాత ఈ రోజు కూడా మేము సురేందర్ రెడ్డి సారు పిలవడం అంటే ఆయన ఏం లేదు, మెసేజ్ పెట్టడం వల్ల ఇంతమంది ఆత్మీయులు ఈ సమావేశానికి వస్తారు. వాళ్ళందరితోని పరిచయం కూడా అవుతుంది, కొత్త వాళ్ళతోని పాత వాళ్ళతో కలవడం అవుతుంది. తర్వాత సురేందర్ రెడ్డి గారిని ఏంటంటే నాకు పెద్ద పరిచయం లేదు సురేందర్ రెడ్డి సార్తో ముందు. తర్వాత ఎందుకో మా కాలనీలో నేను అడ్వైజర్ను, ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ నాగోల్లో, దానికి నేను అడ్వైజర్. కోఆపరేటివ్ బ్యాంక్ 1 of the బెస్ట్ కాలనీ GHMC. చాలా అవార్డులు వచ్చినాయి, జల మండలి నుంచి కానీ
3 సార్లు వరుసగా పిహెచ్ఎంసీ నుంచి అవార్డు తీసుకున్నాను. దాంట్లో నేను అడ్వైజర్గా ఉన్నాను. అయితే అక్కడ ఉండే ప్లాంట్స్ దగ్గర దగ్గర ఎన్ని ఉంటాయంటే 1200 ప్లాంట్స్ ఉంటాయి. మీరు మిగతా కాలనీ కంటే మా కాలనీకి మీరు ఇప్పుడు వచ్చినా కూడా 2 డిగ్రీలు తేడా ఉంటుంది మినిమం. ఇప్పుడు మధ్యాహ్నం పూట అందరు ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు అక్కడ వచ్చి భోజనం చేసి అక్కడ పెట్టుకొని కాలు పెట్టుకొని మళ్ళీ వాళ్ళ పనులకు వెళ్ళిపోతుంటారు. కాబట్టి అట్లా చెట్లను రక్షించడం బాటనీ అని కాబట్టి లాంగ్వేజ్ టీచర్ని కాదు హనుమంతరెడ్డి లాగా, తర్వాత మురళీ మనోహర్ లాగా మాట్లాడడానికి. నాకు బాటనీ కాబట్టి తర్వాత సార్ చెప్పిన కాన్సెప్ట్ అర్థం కావాలని ఒక చిన్న ప్రశ్న అడిగిన ఇంటర్మీడియట్ నేను చైతన్య కాలేజ్ పోయినప్పుడు, నీకు 2 ఉపయోగిస్తాం ఇప్పుడు ఏకదళ బీజం పిల్లల బీజం వాడు 93-94% వచ్చిన పిల్లవాడిని వీళ్ళు మన టాప్ స్టూడెంట్. మరి 93-96% వచ్చిన పిల్లలకు నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగితే నేను పేపర్ చూడను. ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్ జవాబు ఇస్తే 30 మార్కులు ప్రాక్టికల్ ఇచ్చిపోతానని చెప్పిన ఓపెన్గా. అయితే అతన్ని పిలిచిన ఆ పిల్లవానికి అంతా తెలుసు మొత్తం బయాడ్ ఇంతకుముందు సాంఘికుడు కాన్సెప్ట్ తెలియదు. ఏకదళ బీజం అంటే ఏదో తెలియదు, పిల్లల బీజం అంటే ఏదో తెలియదు. కానీ మొత్తం రోడ్డు గురించి రోడ్డు సెక్షన్ ఇచ్చినాం, ఎట్లా గుర్తుపెట్టుకున్నాం అని అడిగినాం. అంటే ఇప్పుడు పిల్లలందరూ కూడా మనం అనుకుంటున్నాం చదువుకుంటున్నాం, మన మా ఇంట్లో కిరాయి పెడుతున్న 3rd ఇయర్ ఎలక్ట్రికల్ చదివే స్టూడెంట్ ఫ్యూజ్ పోయింది, కరెంట్ వస్తలేదు సార్ కొంచెం చూస్తారా అంటే నువ్వు ఏం చదువుతున్నావా అని అడిగాను. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తాను సార్ అన్న. మరి ఫ్యూజ్ ఏం పోయిందో నాకేం తెలుస్తుందా, నేను బాటనీ ఎడబోయిందో మరి చూసుకోవాలని అన్నాడు. అంటే ఈ చదువులు ఫ్యూజ్ ఫ్యూజ్ ఎందుకు వేస్తారో కూడా తెలియదు. ఈ రోజుల్లో అట్లాంటి చదువు చదువుతాం ఎంతసేపు క్యాబిన్లో కూర్చుంది అదేదో ట్రైనింగ్ ఇచ్చింది అంతవరకే. కానీ మనం అనుకుంటున్నాం బాగా చదువు వస్తుంది వాళ్ళకని, వాళ్ళకి ఏం చదువు రాదు. ఇప్పుడు ఇంతకుముందు మురళీ మనోహర్ చెప్పినప్పుడు ఏదో ఇంగ్లీష్ 4 ముక్కలని అది చదివినంత మాత్రాన ఇంగ్లీష్ చదివినంత మాత్రాన మొత్తం తెలుసుకున్నట్టు కాదు. కాబట్టి మనం చెప్పే టీచర్స్ కూడా కాన్సెప్ట్, నేను చిన్న బాటనీ స్టూడెంట్, మీరు కూడా ఆలోచన చేసేది ఎండాకాలంలో చెట్టు కింద కూర్చుంటే ఎదురు చల్లగా ఉంటుంది, కుండల నీళ్ళు ఎదురు చల్లగా ఉంటాయి అని క్వశ్చన్ అడిగితే చాలా మంది పిల్లలు చెప్పలేదు బాటనీ పిల్లలు. కానీ అది బాటనీ చదివిన తెలుస్తుంది, బాటనీ కాన్సెప్ట్ అర్థమైన తెలుస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ లేని చదువు మనం ఎంత విజ్ఞానం చేసినా ఎన్ని డిగ్రీలు తీసుకున్నా అవన్నీ వేస్ట్ డిగ్రీలు అని చెప్తాను నేను. కాబట్టి ఇక్కడ చాలా వర్గాలు మాట్లాడారు. సురేందర్ రెడ్డి గారితో ఎందుకు పరిచయం అయింది, నాకు ఎట్లా పరిచయం ఏంటంటే బెస్ట్ కాలనీ కాబట్టి మాకు మేము యోగా చేసాం రోజు కూడా. తర్వాత హనుమంతరెడ్డి సార్ యోగా కూడా పెట్టేది ఇంతకుముందు. అయితే ఇప్పుడు కూడా సూర్య నమస్కారాలు అవన్నీ చేస్తుంటాం మేము. యోగా 6 to 7 ఉచితంగానే ఎవరైనా రావచ్చు, ఎవరైనా అక్కడ ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ ఉంది అన్ని వసతులతో. కాబట్టి రోజు కూడా మేము కొంతమంది ఇంట్రెస్ట్ ఎవరైనా కూడా యోగా కార్యక్రమం ఉంటుంది, డైలీ ఉంటుంది 6 to 7. అయితే ఇంటర్నేషనల్ యోగా డే వరకు ఆర్గనైజ్ చేయాలి కదా మనం అని చెప్పేసి June 21 నాడు సురేందర్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసింది నేను. అట్లా కనుకోగా ఎవరు బాగుంటుంది కొంచెం ఇన్స్పిరేషన్ చేద్దాం కాలనీ వాసులు కూడా అనేది ఆ రకంగా సురేందర్ రెడ్డి గారు అప్పుడు పరిచయం అయిన తర్వాత అక్కడ యోగా కేంద్రం కూడా ఉంది, ఒకటి వివేకానంద యోగా కేంద్రం అనేది కూడా ఉంది మా కాలనీలో. దానికి కూడా ఒకసారి ఇన్వైట్ చేసి సార్ మీరు రెడ్డి సార్ అంటే సారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినప్పుడు తను చాలా 100 మంది యోగా చేసేది యోగా డార్నేట్ సార్ చూసి ఆ రోజు చాలా చక్కగా యోగా కార్యక్రమం నిర్వహించేది. అప్పుడు సార్ మాటలు మళ్ళీ కూడా అడుగుతుంది ఇప్పుడు సార్ మళ్ళీ సార్ని పిలవండి ఎప్పుడన్నా అని అంటే తప్పకుండా పిలుస్తాం అట్లాంటి వాళ్ళని. కాబట్టి సార్ రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళలేకపోయినా అంటే ఆ రోజులలో నేను అమెరికాలో ఉన్నాను. ఇప్పుడు కూడా వచ్చేవాళ్ళు కాదు, నాకు యాక్చువల్ 5th నాడు ఉంది అమెరికా పోవడానికి, అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ 28th ఇచ్చేది. కాబట్టి ఆ 20th ఈ సందర్భం అంటే ఈ ఆత్మీయ సమయంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన సురేందర్ రెడ్డి గారికి, తర్వాత వాళ్ళ ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కు ఈ రిటైర్మెంట్ కాదు ఆల్రెడీ సమాజ సేవ చేస్తున్నారు. మాకు సమయం మామూలుగా సమాజ సేవలో పాల్గొనే వాళ్ళకు సమయం అంటూ దొరకదు. మేము అంతటితో మేము మా కాలనీ వరకు బయట చేయకుండా ఇప్పుడు సార్ అన్నాడు ఇక్కడ వదిలిపెట్టలేదు తూర్పు భాగంలో పోలేదని. మా కాలనీ అన్నట్టు ఇప్పుడు మేము అక్కడే కుల మతాలు ఇవన్నీ ఏవి ఉండవు.
మేమందరం కలిసి కట్టుగా ఒకే మాట మీద ఉంటాం కాబట్టి కాలనీ అంత బాగా ఉంటుంది. అందుకే మీరు జిహెచ్ఎంసీలో పోయి అడిగితే చెప్తారు, ఈ జిహెచ్ఎంసీలో కూడా ఈ కాలనీ గురించి అడిగితే చెప్తారు, బాగా ఉంటుంది, వాళ్ళంతా బాగా కోఆపరేట్ చేస్తారు అని. కాబట్టి నేను సురేందర్ రెడ్డి సార్ గారికి ఈ సమాజ సేవలో ముందు కూడా తప్పకుండా, అంటే మేము పిలిచినప్పుడు కానీ తర్వాత ఏ కార్యక్రమంలో కూడా మాకు కూడా ఇంత మంచి అవకాశం కల్పించినందుకు మీకు శతత ధన్యవాదాలు తెలుపుతూ, మీరు అంటే ముందు కాలంలో కూడా ఆయురారోగ్యాలను కలిగి ఆయువు ఆరోగ్యం రెండు ఉంటే చాలు, అంతో ఇంతో మనం అందరం ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి మీరు సతత సమాజానికి సేవ చేయాలని భగవంతుని కోరుకుంటూ మీకు అంటే అన్ని కలిగించాలని భగవంతుని ఇక్కడ మిత్రులు మన సంజీవరెడ్డి గారు, హయత్ నగర్ ప్రిన్సిపల్ గారు వచ్చారు, మా మిత్రులు పెద్దలు నరసింహారెడ్డి సార్ వచ్చారు, మా సుధాకర్ సార్ వచ్చారు, సుధాకర్ జూనియర్ లెక్చర్ రిటైర్డ్ జూనియర్ లెక్చర్ గారు, తర్వాత వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా వచ్చింది ఇక్కడికి. ఎందుకంటే సంవత్సరంలో 6 నెలలు వెంకటేశ్వర స్వామి దగ్గర సేవ చేసే మహాదేవ సార్ వచ్చారు ఇక్కడికి. సో వీరందరికీ సురేందర్ యొక్క మరొక ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు వచ్చారు. వీళ్ళందరికీ నరసింహారెడ్డి సార్, నరసింహారెడ్డి సార్, వీళ్ళందరూ లెజెండ్స్, స్టాల్వర్డ్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఏమాత్రం అలు పెరగకుండా ఇప్పటికీ సేవ చేస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా పక్కన మర్చిపోయినట అదో ఇక మా సుధాకర్ సారు నాకు పెద్ద అగ్రజులు. వారి యొక్క కనుసన్నల్లో సురేందర్ ఇక్కడ పోయిన తర్వాత వారానికి ఒకసారి ఆ కాలేజీ విజిట్ చేసి ఎంకరేజ్ చేసేవారు అన్ని సార్. సో వారు శ్రీమతితో వచ్చారు, ముఖ్యంగా మా సిస్టర్తో సహా వచ్చారు. వారికి సహృదయ స్వాగతం. మా గౌరీశంకర్ సారు ఆరోగ్యనే కాదు, ఆయన ఈ మధ్యలో మొత్తం కంప్లీట్గా భారతదేశం మొత్తం తీర్థయాత్రలు చేస్తున్నాడు. వారికి స్వాగతం. ఇప్పుడు నేను మాట్లాడమంటున్నది ఏంటంటే, నా ఆత్మీయ మిత్రులు ఈ మధ్యలోనే అమెరికాలో 6 నెలల నుండి మనవరాలు ఎత్తుకొని వచ్చినటువంటి మిత్రులు, మంచి లీడరు, 10 సంవత్సరాలు ఈ జిల్లాలో జేఎస్ అసోసియేషన్లో అసలు ఆపోజిషన్ అనేది లేకుండా అన్ని వర్గాల వారిని ఏకత్రాలుగా నడిపించినటువంటి సోమిరెడ్డి సారు ఈ రంగారెడ్డి జిల్లాలో దాదాపు 1.5 దశాబ్దం ఎగ్జామ్స్ చక్కగా జరుగుతున్నాయంటే, మరియు మంచి వాల్యుయేషన్ జరుగుతుందంటే, ఎవరు కూడా నిరసనతో పనిచేయకుండా ఎవరికి ఎక్కడ వేయాలో మొత్తం డేటా ఉంటుంది. అంతగా ఎవరు తిట్టుకుంటే ఎవరు వేయాలి, వాళ్ళు ఎవరు అంటే ఆఫీసర్లు కూడా ఈ కొనకు అక్కడ చేయలేరు. కనుక అందరినీ మెప్పించి అటువంటి ఆయన పోయిన తర్వాత లీడర్షిప్ కరువైంది జిల్లాలో. నిజానికి అటువంటి సోమన్న అంటే మేము సోమిరెడ్డి గారు ఆ శివుని యొక్క మారిపోయారు. ఆయన స్వతహాగా ఆయన ఆస్తికుడు కాదు, కానీ ఆయన కనకలను భక్తితో వెళ్ళిపోయింది. ఆయనే దేవుని యొక్క స్వరూపం. అలాంటి మిత్రులు మాట్లాడాలని కోరుతున్నాను. సోమన్న మిత్రులే, అంత మాత్రాన నేను ఇక్కడి నుంచి వెళ్ళేది వెళ్ళలేదు, చివరి వరకు ఉన్నాను. అదే ఇక్కడ పోతాడు మురళి సార్ ముందు తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ యొక్క అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎస్ఎన్ గారు, లీడ్ ఇండియా ఆర్గనైజేషన్లో అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేసినటువంటి వారు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ మంచి మార్గదర్శకం పాలసీని చక్కని ఇన్స్పిరేషన్ కలిగిస్తూ స్కూల్ తిరుగుతూ విరామం చేస్తున్నటువంటి మన ఎస్ఎన్ రెడ్డి గారు వాళ్ళు మాట్లాడుతున్న మొదలు health is life, my health is my responsibility. Wonderful. Health is life, my health is my responsibility. My health and my wife's health also is my responsibility. Wonderful. Yes. ఇంకో మీటింగ్ ఉంది. రైట్, వాళ్ళు మాట్లాడుతారు. మన సూపర్, మన థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎర్రబైలు
సురేందర్ రెడ్డి గారి పదవీ విరమణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్న గౌరవనీయులు పెద్దలు, వేదికపై అంతా గౌరవనీయులే ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు, మురళీమోహన్ గారు, సుధాకర్ రెడ్డి గారు, సోమిరెడ్డి గారు, రాజీవ్ రెడ్డి గారు, అంతా చాలామంది చారి గారు. మొన్ననే 10వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద వారు కూడా ఎమ్మెల్సీలు ఉన్నారు. తిరుపతిరావు గారు డిఎల్పాసి ఎడ్యుకేషన్ మీద మా స్కూల్స్లో అడ్వైజర్గా ఉన్నారు. నేను లీడ్ ఇండియా ఫౌండేషన్ ఇప్పుడే హనుమంత్ రెడ్డి అని చెప్పారు. అబ్దుల్ కలాం గారు 2004లో లీడ్ ఇండియా ఫౌండేషన్ ప్రారంభించి నేను ఆ రోజు రాష్ట్రపతి భవన్లో వారితో పాటుగా రాజ్భవన్లో ఉన్నాను. ఆచార్య గారు మాకు గురువు గారు. సురేంద్రన్న కూడా మాతో పాటుగా లీడ్ ఇండియా ఫౌండేషన్లో చాలా కార్యక్రమంలో పాల్గొన్నారు. రవీంద్ర భారతిలో ఇటీవలనే 200 మంది ఉపాధ్యాయులను ఆనర్ చేయడం జరిగింది. గవర్నర్ గారిని ఆహ్వానించడం ఆ రోజు జిష్ణుదేవ్ వర్మ గారిని. అయితే 22 లక్షల మంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అన్నగారికి తెలుసు, పెద్దన్న కూడా తెలుసు కనుక దాదాపుగా ఒక సురేంద్ర రెడ్డి అన్న గురించి చెప్పాలంటే వారు రిటైర్ అయ్యారు కానీ టైర్డ్ కారు, ఎప్పుడు కూడా టైర్డ్ కారు. ఏ వర్క్ అయినా చేయగలుగుతారు. 24 గంటలు దేశం కొరకు, ధర్మం కొరకు, యోగ భూమి, ధర్మభూమి, కర్మభూమిలో పుట్టిన గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ. మనం అందరం భారతీయులైతే ప్రపంచంలో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో 193 దేశాలుంటే నాకు తెలిసినంత వరకు మాది కూడా భువనగిరి దగ్గర నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం దుర్గాపురం గ్రామం. నేను కూడా హైదరాబాద్లో స్కూల్ నిర్వహిస్తున్నాను. 40 సంవత్సరాలుగా 20 సంవత్సరాలు ప్రైవేట్ విద్యా సంస్థల మెంబర్గా, వైస్ జనరల్ సెక్రటరీగా, ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే అసలు ఇన్ని భాషలున్నా, ఇన్ని మతాలు, ఇన్ని కులాలున్నా ప్రపంచాన్ని దాదాపు 200 మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు. ఆ 200 మల్టీనేషనల్ కంపెనీలలో ఒకే ఒక్క భారతీయులు 150 కంపెనీలకు సీఓలుగా పనిచేస్తున్నారు. చూడండి ఎంత గొప్ప యోగ భూమి ఈ భారత భూమి. మనందరికీ అమ్మ నాన్న తర్వాత భరతమాత యొక్క పురిటిలో మనం జన్మించినందుకు ధ్యాన్ చంద్ చివరిగా ఒక మాట చెప్పారు. 2వ ప్రపంచ యుద్ధంలో ఫైనల్ గా హాకీలో జర్మనీ అండ్ భారత్ ఫైనల్ రీచ్ అయినాయి. 8-0లో జర్మనీ ఓడించారు ధ్యాన్ చంద్ హాకీలో. హిట్లర్ గారు అంతకుముందే ఒకరు గోల్ తక్కువ చేసి షూట్ చేశాడు ఒక కాలు కవర్లో. కానీ భారతీయులందరూ అనుకున్నారట, ఇండియా మరి 8-0లో గెలిచింది కదా, హిట్లర్ ధ్యాన్ చంద్ ఏమన్నా షూట్ చేస్తారా అని డౌట్ పడి ధ్యాన్ చంద్ను కొంచెం ఆగండి అని చెప్తే నేను నేరుగా వెళ్ళి హిట్లర్ చూసి ఏమన్నారంటే, హిట్లర్ గారు మీరు మా దేశానికి రండి, స్పోర్ట్స్ మినిస్టర్ ఇస్తాను, పెద్ద గౌరవం ఇస్తాను, మంత్రి ఇస్తానంటే ఆయన ఏమన్నాడంట, ఐ వాంట్ టు డై 100 times ఫర్ ఇండియా, భారత మాతలే, భరత కంటే ఉండలే అని చెప్పారన్నట్టు. మరి అంత పెద్ద గొప్పవారు మురళీమోహన్ గారి ముందు మా సురేందర్ అన్న, మా హనుమంత్ రెడ్డి అన్న, నాకు మా అమ్మ నాన్న జన్మనిచ్చిన తర్వాత మా గురువుల వల్ల నేను కూడా ఇంత పెద్ద ఫంక్షన్లో మా రాజీవ్ అన్న అవకాశం ఇచ్చారు. తెలుగు సురేందర్ అన్న భవిష్యత్తులో అందరూ కలిసి దాదాపు 73 మంది యువత 35 ఏళ్ళ లోపున్న వారు ఒకే ఒక భారతదేశం ఉన్నారండి. ఇట్ ఇస్ ఫ్యాక్ట్. ఇప్పుడు రికార్డ్స్తో పాటు చెప్తున్నారు. 73 మంది 35 వయసు లోపున్న వారు ఒకే దేశంలో ఉన్నారు. అది భారతదేశం మాత్రమే. మరి ఆ యువతను పక్కదారి పెట్టకుండా మనం అందరం కాపాడాలని మీరందరూ ఇంత మంచి ఫంక్షన్లో నన్ను కూడా భాగస్వామ్యం కల్పించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. సన్మాన సభను ఏర్పాటు చేసిన ఈ ముఖ్యంగా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను నిజంగా సురేందర్ రెడ్డి సన్మాన సభలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఎందుకంటే మన 4th వచ్చిన అదే ఫిబ్రవరిలో ఎప్పుడు జరిగితే అవకాశం ఉండేది, అదే ఉండేది కాదు. కాబట్టి బుచ్చయ్య గారికి మీరు ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అతని మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా నాకు బ్రదరు హనుమంత్ రెడ్డి, తమ్ముడు సురేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు పెద్దలు ఉండేవాళ్ళు. ఆయన మహామేధావి, ఆరేటర్, అనర్గళంగా
మాట్లాడుతున్న మోటివేటర్. ఈయన మొత్తం కవి రచయిత అన్ని పడుతుంది, కానీ నేను మధ్యన ఈరోజు యొక్క అంటే వాడి యొక్క మోటివేషన్ వింటూ ఇంటాను అంతే. మంచి నాకు ఎలాంటి ఈ యొక్క అవకాశాలు లేవు, నాకు ఆ రకమైన కళ లేదు. నేను ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్గా మాత్రమే ఉండగలుగుతున్నాం. ఆ రకంగా నాకు అన్ని విధాల వీరిద్దరూ సహకరించేవాళ్ళు. నాకు ప్రిన్సిపాల్గా పనిచేసిండు, ప్లస్ ఇతను నాకు ఏదైతే యూనివర్సిటీ మన మెడ్రాస్లో జూనియర్ అసోసియేషన్లో నాకు బాగా సహకరించేవాడు. నేను ప్రజెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రతి విషయంలో నాకు సహకరించేవాడు. అదేవిధంగా నేను వెళ్ళినాక నేను విజయగా నా తర్వాత ఇతను ప్రెసిడెంట్ చేసే అవకాశం కూడా కల్పించడం. ఈ రకంగా ప్రతి విషయంలో కూడా మాకు మా జిల్లా ఎగ్జామ్స్లో కానీ ప్రతి విషయంలో మాకు ఈ సురేంద్ర సహకరించేవాడు. ముఖ్యంగా సురేంద్ర రెడ్డి తన కుటుంబానికన్నా ఎక్కువ కూడా తన పిల్లలు చదువు వాళ్ళ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేవాడు. నిజంగా పిల్లల కన్నా ఎక్కువ అంటే మన సొంత పిల్లల కన్నా కూడా ఏదైతే పిల్లలు వాళ్ళకు చెప్పడము, వాళ్ళ గురించి పట్టించుకోవడం 24 hours ఎప్పుడు కూడా అదే ధ్యాస ఉంటుంటాడు. నేను చెప్పేవాడిని, నువ్వు పిల్లలు చెప్పడమే కాదు మన పిల్లలు చూసుకోవాల్సిన మన అవసరం ఉంది, ఇల్లు కట్టుకోవాల్సి ఉంది, అంటే కూడా అవన్నీ పట్టించుకోవాలి. ఎంతసేపు పిల్లలు చదువు చెప్పాలి, పిల్లలు ఎంత బాగు చేయాలి అని చెప్తుంది. ఆ రకంగా ఈ మధ్యకాలంలో ప్రతిరోజు తన వీడియోస్ మాట్లాడడం అంత నాలెడ్జ్ అనేది అందరికీ ఉండదు. నేను మామూలు ఒక అంటే వీళ్ళు దృష్టి వస్తే చాలా నిరక్షరాసింది. వీళ్ళ కవితలు పద్ధతులు వీళ్ళ విషయంలో ఆరేటలు ఎన్ని ఉండేవి. నేను మామూలు సింపుల్గా నా యొక్క పని చేసుకుంటూ వీళ్ళ యొక్క ఆలోచనలను ఫాలో అవుతూ ఉంటున్నాను. ఆ రకంగా నాకు సోదరుడు సురేంద్ర రెడ్డి అన్ని విధాలా సహకరించిండు. ఆ రకంగా అతని విద్యార్థి యొక్క లైఫ్ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా ముందు ముందు కూడా ఇంకా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ జాతీయ ఉద్యోగంలో పాల్గొంటూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముగిస్తున్నాను. మౌత్ పీస్ మాత్రమే సోమన్ ఏమనుకుంటుండో అదే అమలు చేసేవాళ్ళు. నేను మాట్లాడేది మా సురేందర్ మొత్తం లక్షల రూపాయలు సురేందర్ కోటి రూపాయలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఎంత గొప్ప ఇంటెగ్రిటీ ఉన్న వ్యక్తి అంటే చక్కగా మొత్తం క్యాంప్ కాబట్టి ఆయన ఆధారపడాలి. హార్ట్ ఆఫ్ ద క్యాంప్ అండ్ సోమన్ అన్నారు. సో రంగారెడ్డి జిల్లాలో అన్ని క్యాంప్ జరగడానికి వీళ్ళిద్దరికి కారణము మిత్రులు ఇప్పుడు మాట్లాడే మిత్రులు సార్ అయితే మిగతాలందరూ కాబట్టి దయచేసి అందరూ సురేందర్ యొక్క ఆ ధన్యవాద ప్రసంగం విన్న తర్వాత వెళ్ళాలి. తెలుగు లెక్చరర్ మనకు కూడా సార్ ఇది నాకు సురేందర్ రెడ్డి గారికి ట్రైన్ పరిచయం. ట్రైన్లో పరిచయం జరిగింది. నవీన్ ఆయన ఒకటే చెప్తాను నేను, ఎందుకంటే ఆయన దగ్గర ఎటువంటి స్వభావం అందరూ చాలా విషయాలు చెప్పారు. అసలు ఉపన్యాసాలు మాత్రం చాలా గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు మన భాష గురించి. నిజమే, భాష అవసరం కూడా. కానీ ఓ రోజు మా అబ్బాయికి అర్ధరాత్రి కడుపు నొప్పి లేచింది. నాకు పరిచయమైంది సురేందర్ రెడ్డి. ఇమీడియట్ ఫోన్ చేశాను, అర్ధరాత్రి వచ్చాడు, వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అటువంటి స్వభావం కలవాడు కాబట్టి ఆయన ఆత్మీయతను మీరు జీవితాంతం మర్చిపోలేదు. ఒక మంచి ఫ్రెండ్ అన్నమాట. అట్లాగే అన్ని అలవాట్లు అట్లాగే ఉన్నాయి. అటువంటి ఆత్మీయ సమ్మేళనానికి తప్పనిసరిగా రావాలని వచ్చాను. నేను 400 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. గద్వాల ఎమ్మెల్యే గారు పెళ్ళికి వెళ్ళాను, అక్కడ కొడుకు పెళ్ళికి గద్వాల. ఎందుకంటే ఆయన మాకు కావాల్సిన వాడు. మళ్ళీ వచ్చారు, రాత్రి 10 అయింది, అయినా ఇప్పుడు తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. కనుక నా ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలి అనేది మంచి అలవాటుతో కూడుకొని ఉండాలి. దాని మీద నేను ఒక పోయం రాశాను, అది వినిపించి నాది ఉపన్యాసం ముగిస్తాను. అంటే ఉపాధ్యాయుడు ఎట్లా ఉండాలి. కొందరు ఉపాధ్యాయులు రకరకాల వాళ్ళు ఉంటారు. దాని పేరు దిగంబర తత్వం. రాత్రి రమణీయ కపోలాలపై మెరిసే నక్తంకరులు, రాత్రి రమణీయ కపోలాలపై మెరిసే నక్తంకరులు, పగలు నీతి వాక్యాలు విదజల్లే దివంకర్లు, రాత్రి పగలు అనే వలకలాలు ధరించిన మునులు, లో ఆలోచన సులోచనాలు సవరిస్తే కనిపిస్తుంది వీరి దిగంబర తత్వం. థ్యాంక్ యూ.
ప్రకాశమే గురువు, పీడని ప్రేమ సుమ గంధమే గురువు, వాడని ఆత్మీయ బంధమే గురువు. నిజంగా అలాంటి ఒక నిజమైన గురుస్థానంలో ఉండి సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి ఈ మహానుభావులు వారు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. మరొకసారి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసినందుకు. జయమ మీనా, మీరందరి మీద ఒక్కసారి కృష్ణారెడ్డి గారి ఆశీర్వాదం తీసుకోవాలి మనం. శంకర్ సార్.